ఇదేంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ పీసీసీ పగ్గాలో లేకపోతే ఆ, ఏ స్టార్ క్యాంపైనరో, సరే స్టార్ క్యాంపైనర్ తీసుకుంటే అంత ఆ, ఇది ఉండకపోవచ్చు, అంత ప్రభావవంతం ఉండకపోవచ్చు. పీసీసీ పగ్గాలే తీసుకుంటే వైసీపీలో అసంతృప్తులంతా షర్మిలతో వెళ్ళిపోతారు, షర్మిల వైపుకు వెళ్ళిపోతారు, కాంగ్రెస్ వైపుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సాంప్రదాయ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వైసీపీ క్యాడర్, వైసీపీ నాయకులే కాబట్టి షర్మిలతోనే వెళ్ళిపోతారు అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా టీడీపీ వైపుకి, చంద్రబాబును కలవడానికి, టీడీపీలో జాయిన్ అవ్వడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితే చంద్రబాబు ఇంటికి వెళ్ళి కలిశాడంట, పెనంలూరు ఎమ్మెల్యే పార్థసారథి. అదే వార్తగా చూస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది కూడా టీడీపీ వైపుకు చూస్తున్నారు. అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, మానుగుంట మహేందర్ రెడ్డి కానీ, వీళ్ళందరి పేర్లు వినబడతా ఉన్నాయి వరుసగా. వీళ్ళందరూ ఒకవేళ సాంప్రదాయంగా కాంగ్రెస్ వైపు చూడకుండా, లేకపోతే షర్మిల వైపు చూడకుండా ఆ రోజు జరిగిన చర్చలకు భిన్నంగా టీడీపీ వైపుకు చూడటానికి కారణం ఏంటి? షర్మిల ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు అవలేరు, ఇంకా నంబర్ 1 కాలేదు. ఆవిడకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఏ పదవి లేదు. ఆవిడని ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చూడమని కానీ, అక్కడ ఏదైనా చేయమని కానీ ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఫస్ట్ గమనించాల్సింది అది. రెండవది ఏంటంటే, ఒకవేళ ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినా కూడా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పెద్ద ఒరిగేదేమీ లేదు. అది ఒక ఆల్టర్నేటివ్ గా ఉంటుంది, కానీ అదే మెయిన్ ఆల్టర్నేటివ్ కాదుగా. మెయిన్ ఆల్టర్నేటివ్ ఆల్రెడీ టీడీపీ, జనసేన. వీళ్ళు సజ్జల గాని, జగన్ గాని ఎక్కువ భయపడేది షర్మిలకి. షర్మిల వచ్చి రేపు వైసీపీని ఓడిస్తుందని కాదండి, వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ కదా. ఆవిడేం ఓడించలేదు, ఆవిడ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓడించలేదు రేపు 2024 ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో. కానీ వైసీపీకి ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కనుక ఆవిడ డ్యామేజ్ చేస్తుందేమో అనే భయంతో మాట్లాడుతున్నారు ఇవన్నీ. తర్వాత ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీయే. అదే కదా మెయిన్ అపోజిషన్ పార్టీ. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీ ఏదండి? ఖచ్చితంగా సర్వేలు చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ అనే చెప్తాం. యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తే ఎన్నుకునేది ఏ పార్టీని? తెలుగుదేశం పార్టీ ప్రధానంగా. అలయన్స్ పార్ట్నర్ ఉన్న జనసేన, అంతే కదా. అంతేగాని షర్మిల గారి పార్టీ కాదు. కాబట్టి న్యాచురల్ గా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు, అందులో ఏం డౌట్ లేదు. షర్మిల పార్టీలో కూడా రేపు వాళ్ళు అనౌన్స్ చేస్తే కొద్దిమంది వెళ్ళడానికి అవకాశం ఉంది, పెద్ద ఎత్తున కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు కదండి, అవునా? ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళాడు కదా, మల్లాది విష్ణు కూడా ఏదో వెళ్తాడని. అట్లా ఇంకో కొద్దిమంది వెళ్తారు ఖచ్చితంగా. అయితే ఏంటంటే ఇప్పటికీ కానీ ఇక్కడ షర్మిలని నమ్మడం లేదా? ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ వ్యూహంలో భాగంగానే షర్మిలతోటి వెళ్ళాడేమో, షర్మిలని మిగతా వాళ్ళు నమ్మటం లేదేమో అనే ఒక అనుమానం. కాదు, పాల్ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు జనం? జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు జనం? మరి అవి కూడా ఆల్టర్నేటివ్సే కదా, వెళ్ళలేదు కదా. ఎందుకు నమ్మటం నమ్మకపోవటం కాదండి, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఎవరికి ఉందని, అంతే కదా. నమ్మటమే ఉంది. జేడీ లక్ష్మీనారాయణ గారు నమ్మటం లేదు అందుకని వెళ్ళలేదని చెప్తావా? కాదు కదా, అది కాదు ఇష్యూ. అక్కడ ఇష్యూ ఏంటంటే సిపిఐలోకి ఎందుకు వెళ్ళలేదు, సిపిఎంలోకి ఎందుకు వెళ్ళలేదు? ఏ పార్టీ అయితే రేపు గెలిచేటువంటి అవకాశం ఉంటుందో చూసి ఆ పార్టీలోకి వెళ్తారు. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇట్లాంటి వాళ్ళంతా. సో ఆ రకంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అది అందరూ దానివైపు చూస్తారు. ఆ తర్వాత జనసేన, ఎందుకంటే అది కూడా ఆ కూటమిలో ఉంది కాబట్టి, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి. థర్డ్ ఆప్షన్ గా మాత్రమే షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంటే ఇక్కడ అవకాశం లేకపోతే, ఇక్కడ గేట్లు మూసేస్తే, దాంతోపాటు కొంత అది ఒకటి. దాంతోపాటు కొంతమందికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఈజీగా ఉంటుంది అనేక కారణాల వల్ల. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో గతంలో ఎప్పుడూ లేరు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో. ఇట్లాంటి వాళ్ళకి మరి ఈజీ కదా కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్. తర్వాత వాళ్ళు కూడా చేర్చుకోవచ్చు, చేర్చుకోపోవచ్చు తెలుగుదేశం పార్టీ కూడా అందరినీ.
ఎగ్జాక్ట్లీ ఇక్కడనే దాదాపు ఎంపీల విషయానికి వస్తే 10 మంది సిట్టింగ్ ఎంపీల పేర్లు వినబడతా ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగిపోయే వాళ్ళలో ఎమ్మెల్యేల విషయానికి వస్తే అనూహ్యంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గురించి ఎవరు అనుకోలా ఆయన వైఎస్ఆర్సీపీని వీడతాడని. జస్ట్ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, బయటకు వచ్చేసి నీకు దండమయ్యా స్వామి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కాపు రామచంద్రారెడ్డి. సో ఇలా ఊహించని వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీటు ఎవరైనో చెప్తేనో ఇంతమంది వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని వదిలి అని అంటే అసలు వీళ్ళందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనుకోవాలి? మీకు సీటు ఇవ్వమని చెప్పేస్తున్నాడా నేరుగా? అంటే సీటు ఇవ్వమని చెప్పి ఆయన స్వయంగా ఏం చెప్పలేదు, కానీ వాళ్ళ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ధనంజయ రెడ్డి వాళ్ళు చెప్పారు. కాపు రామచంద్రారెడ్డిని కనీసం జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వలేదంట. అదే చాలా మంది కలవలేదు, కానీ వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నారు ఎక్కువ మందికి. కానీ అసలు పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు ఈ చాలా ఫ్లూయిడ్ గా ఉంది సిచ్యువేషన్. ఎంతమందికి ఎవడు ఎంతమందికి ఇస్తాడు ఏమిటనేది క్లారిటీ లేదు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కొద్ది రోజులు నడుస్తుంది. ఎందుకు నడుస్తుందంటే ఆయన ఇప్పుడే అందరికీ చెప్పట్లేదు, కొద్ది మందికి మెసేజ్ కన్వే చేశారు, మరి కొద్ది మందికి ఇక్కడ కాదు మీరు అక్కడ పోటీ చేయండి అని చెప్పి అంటున్నారు. అసలు వాళ్ళకు కూడా ఇస్తాడో లేదో ఖచ్చితంగా తెలియదు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇప్పటికిప్పుడు గనక ఆయన అందరికీ నేను ఇవ్వను అని చెప్పేస్తే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకో లేకపోతే షర్మిల పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి. ఇప్పుడు మనం బాలినేని, మాగుంట ఇట్లాంటి వాళ్ళ పేర్లు అంతా వింటున్నాం కదా. అలాగే పాలసారథికి ఇవ్వట్లేదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అంటే ఇవ్వట్లేదంటే 100% ఇవ్వట్లేదని చెప్పట్లేదు ఆయన. కొంతమందికి మారుస్తామని, ఇక్కడ కాదు మీకు వేరే చోట మేము చేస్తామని ఇట్లా చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా తెలివిగా ఆల్రెడీ టీడీపీ తోటి టచ్ లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇతనితో కష్టం మనకి, మనం అక్కడ సీటు కనుక ఇస్తామంటే వెళ్ళిపోతారు టీడీపీలోకి. ఒకవేళ అక్కడ సీట్ ఇవ్వకపోతే ఇక్కడే పోటీ చేసిన పరిస్థితి ఉంటుందేమో అని బయటపట్ల వాళ్ళు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తున్నాడు, కొద్దిమంది ఎవరైతే ఇట్లా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చూపించగల వాళ్ళు, క్లౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు బాలినేని కానివ్వండి, మాగుంట కానివ్వండి, అలా కొంత బలం ఉంది కదా స్థానికంగా. వాళ్ళని మిగతా కొంతమంది బీసీ ఎమ్మెల్యేలు మాదిరిగా, బీసీ మంత్రుల మాదిరిగా ఈజీగా చెప్పేలేదు. అందుకని వాళ్ళని ఏంటంటే కొంచెం టైం తీసుకుంటున్నాడు కావాలని. అది మెయిన్. దానికంటే అసలు పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా బలమైన నాయకుడు, ఏమంటా ఉక్కు పాదంతో ఈ పార్టీని కంట్రోల్ చేస్తున్నాడు. ఎవడు ఒక్కడ కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి లేదు. అతనికి వైనాట్ 175 అనే స్థాయిలో మరి ఆ కాన్ఫిడెన్స్ ఉండింది మొన్నటిదాకా. సడన్ గా చూడండి ఎట్లయిపోయింది పరిస్థితి. ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు తగలటం. మొన్నటిదాకా నోరెత్తర వాళ్ళు కూడా ఇవాళ నేను అక్కడ పోటీ చేయను, నాకు సీటు మారిస్తే అని అనడం. కొంతమంది ఆ పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ అధినాయకుడితోటి మరి టచ్లోకి వెళ్ళడానికి ట్రై చేయటం. ఇవన్నీ మీరు ఊహించగలరా? కొద్ది రోజుల కిందట, ఒక 2-3 నెలల కిందట కూడా ఎవరు ఊహించలా. బాలినేని అనే వ్యక్తి టీడీపీతో కూడా టచ్లోకి వెళ్తాడని చెప్పి ఎవరన్నా అనుకున్నారండి? ఇప్పుడు పార్థసారథి చూడండి, పార్థసారథి కూడా ఆయన పచ్చి కాంగ్రెస్, పచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గం, జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు, ఇవన్నీ అనుకున్నారు కదా. మరి ఆయన కూడా ఇప్పుడు ఏదో మరి ఆలోచనలో ఉన్నాడు, సెకండ్ థాట్స్ లో ఉన్నాడు అని చెప్తున్నారు. సో ఈ రకమైన పరిణామాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇవన్నీ ఏంటంటే ఆ గుప్పిట మూసి ఉన్నంత వరకే. అప్పటిదాకా బ్రహ్మాండం, ఇంతకంటే శక్తిమంతుడు ఇంకొకటి లేడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ అంతా అట్లా చేసుకున్నాడు. సో ఆ కోవలోకే పేక మేడగా కూలిపోతుందండి. కూలిపోవడం స్టార్ట్ అయితే అది మామూలుగా ఉండదు. ఆ కూలిపోవడం అంత వేవ్ వచ్చింది కూడా పేకమేడలాగా కూలిపోయే అవకాశాలు ఉంటాయి మొదలైతే. అంటే ఆ వేవ్ ఏంటంటే అప్పట్లో 2019లో అన్ని సీట్లు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అంతా నా మూలంగానే, నా ప్రతిభ, నా గొప్పతనం, అసలు నేను అవతార పురుషుడిని, నన్ను చూసి జనం విపరీతంగా ప్రేమిస్తున్నారు అని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఎమ్మెల్యేలని, మంత్రులు అందరినీ చాలా చాలా లైట్గా తీసుకున్నాడు, చాలా నిర్లక్ష్యం చేశాడు, వాళ్ళు ఎవరిని కలవలేదు. మీరు గమనించండి, 2019కి ముందు ఈయన పాదయాత్ర చేసినప్పుడు బజార్లన్నీ తిరిగాడా, ఊళ్ళన్నీ తిరిగాడా, అక్కడ మైక్ పట్టుకొని ప్రతి చోట ఏదో ఒకటి మాట్లాడా?
అందరి నెత్తి మీద చేయబెట్టాడా, అందరినీ ముద్దులు ఇచ్చాడా, ఫ్లయింగ్ కిసెస్ కూడా ఇచ్చాడు, నుదుల మీద ముద్దులు పెట్టుకున్నాడు అందరినీ. 2019 తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి అతను జనంలో కలవడం మానేశాడు విచిత్రంగా. అది ఏమిటో ఆ పరిణామం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటి అనేది మనకు అర్థం కాల. అతనిలో మరి చాలా మంది అపరిచితులు ఉన్నారు. అసలు ఎవరిని కలవడు, ఆ పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అది కూడా పరదాలు కట్టుకొని చెట్లు నరికేసి పోలీసులు పెట్టుకొని అలా చేస్తూ వచ్చాడు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయండి. ఏదైతే ఆ డిస్టెన్స్ ఏదైతే వచ్చేసిందో అతనికి పార్టీలో మిగతా వాళ్ళకి మధ్య, ప్రజలకి అతనికి మధ్య కూడా వచ్చింది, కానీ పార్టీ నాయకులకి అతనికి మధ్య కూడా వచ్చింది అనమాట దీన్ని బట్టి.